నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిపోయింది. బట్ వైసీపీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 6 ఉన్నారు. పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా. సో ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు, అసలు ఏం జరిగింది, వీళ్ళకి ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు అనేటువంటి చర్చ ఆల్మోస్ట్ రాజకీయంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోనే బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఫైనల్లీ అందరూ ఎదురు చూసినటువంటి రోజు రాని వచ్చింది. సో ఏపీ అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిపోయింది. బట్ దానికి ముందు వరకు ఫైర్ బ్రాండ్లు అనేటువంటి ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి కొడాలి నాని, పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ అండ్ ఆర్కే రోజా, ఇలా చాలామంది ఉన్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే నేను పేరు చెప్పాను వీళ్ళందరూ చాలా సైలెంట్ అయిపోయారు పోలింగ్ అయిన తర్వాత. అసలు ఏం జరిగింది వీళ్ళకి? ఇన్నాళ్ళు ఫైర్ బ్రాండ్ల కింద ఫైర్ అయిపోయిన వీళ్ళు ఎందుకు పోలింగ్ రోజున అంత స్తబ్దుగా సైలెంట్గా, అసలు వీళ్ళు ఉన్నారా, అసలు వచ్చారా లేదా అనేటువంటి విధంగా అభిప్రాయపడేలాగా ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు వాళ్ళు? అంటే ఆదిలోని హంసపాద్ అని వీళ్ళకి ఏం జరిగిందంటే ఎలక్షన్ 2 రోజుల ముందు నుంచి, అంటే 10వ తారీఖు నుంచే, 10వ తారీఖు శుక్రవారం ఈ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఉన్న వాళ్ళందరూ కూడా 10వ తారీఖు నుంచే మొదలెట్టేశారు. 10వ తారీఖే కార్లలో బయలుదేరేసరికి టోల్ గేట్ల దగ్గర, టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయింది అని వచ్చింది. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి 2వ సంక్రాంతి వచ్చింది. అవును, ఈ ఎన్నికలు 2వ సంక్రాంతిలాగా తయారైంది. అయితే వీళ్ళు ఊహించలా ఇంతమంది వస్తారు వేస్తారు అనేది, వీళ్ళు ఊహించలా. వీళ్ళందరూ వచ్చారు. వచ్చేసరికి 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు వస్తూనే ఉన్నారు. 12వ తారీఖు సాయంకాలం ఈ కార్లో ఉన్న వాళ్ళందరూ కార్లలో బయలుదేరారు. ఏది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్ కావచ్చు, అక్కడ కాస్త స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఉన్నవాళ్ళు, అక్కడ ఓట్లు మార్పించుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కార్లలో బయలుదేరారు. ట్రైన్లలో వెళ్ళేవాళ్ళు ట్రైన్లలో వెళ్ళారు. కొంతమంది అయితే అసలు 2 వీలర్ల మీద కూడా వెళ్ళారు. పిల్లల్ని తీసుకొని 2 వీలర్ మీద 265 కిలోమీటర్లు 2 వీలర్ మీద వెళ్ళారు అంటే వాళ్ళ సాహసానికి నిజంగా మెచ్చుకుని తీరాలి. అయితే వెళ్ళారు. వెళ్తే ఇక ఈ ఆంధ్రా నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ పనిచేస్తున్న గృహ కార్మికులు కావచ్చు, లేకపోతే వేరే పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి కోసము అని చెప్పి ఏ ఏరియాకి ఆ ఏరియా బస్సులు పెట్టారు. గచ్చిబౌలి ఏరియా నుంచి, మణికొండ ప్రాంతం నుంచి, కాజాగూడ ప్రాంతం నుంచి బస్సులు దాదాపు లెక్కలేనన్ని బస్సులు వెళ్ళాయి. వీళ్ళందరినీ పొలిటికల్ పార్టీసే తీసుకెళ్ళి ఉంటారు. అయితే వెళ్ళారు. ఇది ఒక రకంగా వాళ్ళకి అసలు ఒక భయం స్టార్ట్ అయింది ఈ జనాలను చూసి. అప్పుడే వాళ్ళకి ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. సరే వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళే కాకుండా లోకల్గా ఉన్నవాళ్ళు కూడా 10 లక్షల ఓట్లు కొత్తగా చేరాయి. వాళ్ళు మొదటిసారి ఓటు అంటే చాలామందికి సరదా ఉంటుంది. అసలు ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా వాళ్ళు కూడా ఓట్లకు బయలుదేరారు. బయలుదేరేసరికి అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. కొన్ని ఊర్లలో అయితే ఈవీఎంలు కొంచెం మొరాయించడం ఒక కారణం కావచ్చు, లేదు వెల్లువలాగా జనాలు రావటం కావచ్చు. కిలోమీటర్ల దూరంలో క్యూలు ఉన్నాయి. ఒక్కొక్క ఓటు వేయడానికి 2 గంటలు టైం పట్టింది అంటే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. అయినా కానీ మొక్కవోని ధైర్యంతో ఉన్నారు అక్కడే. ఇవన్నీ చూస్తూ ఉంటే ముందు 2 రోజుల పరిస్థితులేమో ఇలా ఉన్నాయి, పోలింగ్ రోజు పరిస్థితి చూస్తేనేమో ఈ జనాలు చూస్తే పిచ్చగా అసలు ఎట్లా అంటే అట్లా ఉన్నారు. ఇక వీళ్ళకి అసహనం స్టార్ట్ అయిపోయింది. మనం గెలవకపోతే ఎట్లా? ఇప్పుడు వీళ్ళందరికీ ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసిన పనులు వాళ్ళకి భయం వేస్తుంది కదా. మరి అరే రేపు పొద్దున డిస్ప్లేస్మెంట్ అవుతుంది, వాళ్ళ ప్లేస్లోకి మన ప్లేస్లోకి వాళ్ళు వెళ్తున్నాం. ఇప్పుడు మన స్థానాల్లోకి టీడీపీ వాళ్ళు వస్తారు, మన సంగతి చూడకుండా ఉంటారా అనే ఒక భయం అయితే ఉంటుంది కదా. పైగా ఎక్కడికక్కడ
గొడవలు జరుగుతుంటే కూడా తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఆగట్లా. అసలు మీకు ఎందుకు పల్నాడులో ఒక అమ్మాయికి మొహం మీద కొడితే పెద్ద గాయమైంది, ఒక కన్ను ఇంత వాసింది, అంత అయితే కూడా అసలు నాకు ఇంత దెబ్బ తగిలింది అనే ఒక చిన్న ఫీలింగు ఆ అమ్మాయి మొహంలో లేదంటే మీరు ఆశ్చర్యం అండి. అంటే స్టాండ్ స్టిల్గా అలా నుంచుంది. నేను చూసి నాకు భయం వేసింది, చూసే వాళ్ళకి భయం వేసింది, కానీ ఆ అమ్మాయి భయపడలా. మరి మొన్న ముఖ్యమంత్రి సార్ వారు చిన్న గులకరాయి తగిలినందుకు ఆయన చేసిన వీరంగం, ఆయనకి సాక్షాత్తు ప్రధాని దగ్గర నుంచి ఫోను, ఆయన పరామర్శల వెల్లువలు ఇవన్నీ చూస్తే అసలు అతను భయపడిపోయిన భయానికి ఎంతమంది డాక్టర్లు అండి, 6 డాక్టర్లు చుట్టుముట్టి అదేదో పెద్ద యాక్సిడెంట్ జరిగింది, జరిగితే వచ్చేంత వ్యవహారం నడిపించారు కాసేపట్లో. మరి ఆ అమ్మాయిని చూస్తే అసలు ఏమీ లేదు. ఇక్కడ స్కిన్ వేలాడుతుంది, స్కిన్ వేలాడుతుంది, బ్లడ్ కారుతుంది, కన్నింతలావును వాసింది, ఇంకా వేరే కార్యకర్తలకు కూడా తలలు పగిలినాయి, వాళ్ళందరికీ బ్లడ్లు కారుతున్నాయి, అసలు తరిమి కొడుతున్నారు, నాటు బాంబులు వేశారు, ఇన్ని జరిగినాయి. ఇవన్నీ చూస్తుంటే కూడా వీళ్ళు ఊహించింది ఏంటంటే మనం ఏదో ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తే తెలుగుదేశం వాళ్ళు కార్యకర్తలు పారిపోతారు, అలాగే వాళ్ళు పారిపోవటం చూసి ఓటర్లు కూడా పారిపోతారు, మనం ఆ విధంగా గెలుద్దామని వాళ్ళు స్కెచ్ చేసుకున్నారు. అది కాస్త వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్లు అక్కడ వాతావరణం చూసేసరికి ఆ వాతావరణాన్ని వాళ్ళ దృష్టిలో భయానకమైన వాతావరణం, ఎదురు పార్టీ వాళ్ళకేమో సంతోషకరమైన వాతావరణంలో ఎన్నికలు ముగిసేసరికి వీళ్ళకి అర్థమైపోయింది. అంటే ఓటర్లు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి పోటెత్తడం వల్ల వీళ్ళందరూ దాని గురించి భయపడి అసలు ఆదిలోనే హంసపాద్ అన్నది అదే. నేను అసలు అక్కడే వీళ్ళకి భయం స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయింది చాలనట్లు నెక్స్ట్ రోజు ఎలక్షన్ రోజైనా మనం భయోత్పాతం సృష్టిద్దాము, భయపెడితే చచ్చినట్టు పారిపోతారు, ఓటర్లు పారిపోతారు, కార్యకర్తలు పారిపోతారు అని వీళ్ళు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని వాళ్ళు అనుకుని ఇలా చేస్తే బాగుంటుంది అని వీళ్ళు ఒక స్కెచ్ చేసుకుని బయలుదేరితే దానికి కూడా వాళ్ళేమీ అసలు వెరవలేదు, దడవలేదు. అసలు పల్నాడులో జరిగిన అమ్మాయి విషయం చూస్తే గనక ఎవరికైనా ఆశ్చర్యం వేయకుమాందో. ఇలాంటి పరిస్థితిలో సాక్షాత్తు అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వం మీది, అధికార పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది, పోలీసులు మా మాట వినలేదు అని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. ప్రజలు మా వైపు లేరు అంటే బాగోదని పోలీసులు మా వైపు లేరు అని చెప్తున్నాడు. అంటే పోలీసులు తెలుగుదేశం వారికి సహకరించారు అని చెప్తున్నాడు. మెదడు అరికాల్లోకి వస్తే అట్లాగే ఉంటుంది. మరి సరే, ఏది ఏమైనా మనము వేచి చూసిన క్యాండిడేట్లు ఎవరు అంటే ఎవరైనా సరే అసలు వీళ్ళేం మాట్లాడతారు చూడాలి అనుకున్న వాళ్ళు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, మరి మామూలుగా అయితే ఇంత గొంతేసుకుని మాట్లాడతాడు కదా, అలాగే పేర్ని నాని, గుడివేడ నాని, ఇలా వీళ్ళందరూ వల్లభనేని వంశీ, ఈ అగ్గివీరులు అనమాట వీళ్ళు, ఫైర్ బ్రాండ్స్ అంటారు కదా, జోగి రమేష్ అసలు మామూలుగా అందరికంటే ముందుంటాడు జోగి రమేష్. వీళ్ళందరూ కూడా అసలు కన్నంలోకి ఎలుకలు దూరతాయి చూడండి, అట్లా వెళ్ళిపోయారు. అవును, లిటరల్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు పోలింగ్ రోజున వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఏంటి ప్రజలు, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా. బట్ ఏమైందో తెలియదు కానీ నిజంగానే మీరు అన్నట్టు కలుగులోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు వస్తారు ఎలక్షన్కి సంబంధించి? రిజల్ట్స్ వచ్చిన రోజు వస్తారా? రిజల్ట్స్ తర్వాత మధ్యలో కాస్త తేరుకుని వస్తారు. అదే ఎప్పుడు వస్తారు? మేబీ రిజల్ట్స్ వరకు వెయిట్ చేస్తారా, ఇంకా ఈ ముందే వస్తారా అనేది చూద్దాం. మధ్యలోంచి వస్తారులేండి. ఇప్పుడు మీడియా కూడా ఊరుకోదు కదా, వాళ్ళని రెచ్చగొడుతుంది కదా, ఎక్కడ దాక్కున్నారు, ఇప్పుడు దాకా వీరంగాలు వేశారు కదా, అది చేశారు ఇది చేశారు అంటే ప్రజల నుంచి కూడా అలాంటి ప్రశ్నలు వస్తాయి. ప్రజల నుంచి కూడా వస్తే వాళ్ళు కొంచెం ఫేస్ సేవింగ్ చేసుకుంటానికైనా. సో చూద్దాం మరి ఎప్పుడు వాళ్ళు కలుగులోంచి బయటకు వస్తారు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కుమార్ గారు. ఓకే.